తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తులు దీపారాధన పుణ్యస్నానాలు ఆచరించవద్దంటూ ఆంక్షలు విధించిన అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీపారాధన ఫుట్పాత్ మీద చేయమంటున్నారని, పుణ్యస్నానాలు ఆచరిస్తే కోనేరు పాడవుతుందని ఆలయ అధికారులు చెప్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై టీటీడీ దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి కపిలేశ్వర స్వామి సన్నిధిలో పుష్కరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు టీటీడీ కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేస్తోంది. ప్రత్యేకించి ఆంక్షలు పెట్టడంతో స్వామీజీలు సైతం అయ్యప్ప మాల ధరించినటువంటి స్వామిలు కపిల తీర్థంలో ఉన్నటువంటి పుష్కరంలో స్నానాలు చేసేందుకు సైతం వెళ్లనీయకుండా ఆంక్షలు పెట్టడంతో ఈ రోజు తెల్లవారుజామున నిన్న కూడా వీరంతా కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో కపిల తీర్థం సన్నిధిలో పుష్కరంలో స్నానాలు చేయడానికి అనుమతించకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత సమయం మాత్రమే ఈ రోజు కూడా ఇచ్చినారు. ఏం స్వామి, ఏం జరిగింది ఈ రోజు నిరసన చేయడానికి ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్లీ మేము ఈ కార్తీక మాసంలో స్నానం చేస్తే మంచిదని చెప్పి మేము భావిస్తాం. కానీ ఒక్కరోజు కూడా అనుమతించలా. కొద్దిగా బాధాకరమైన విషయము. కొద్దిగా ఈ టైంలో అన్నా కొద్దిగా వదిలితే నీళ్లు వచ్చేది మహా అంటే 10 రోజులు వస్తాయి అంతే కదా. ఈ టైంలో వదిలితే పుణ్యం ఉంటుందని మేము భావిస్తున్నాం. కానీ అది దక్కలా ఈసారి. ఎప్పుడు కూడా ఇలాంటి అయ్యప్ప స్వామి భక్తులకు స్నానాలు చేసే విషయంలో ఎప్పుడు నిబంధనలు, ఇలా కఠినమైన నిబంధనలు ఎప్పుడు అమలు చేయలేదు. ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు? ఎప్పుడు లేదండి. అది ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అది మనకు తెలియలేదు. అది అసలు అడిగాము, చాలా సార్లు రిక్వెస్ట్ చేసాము. అసలు వాళ్ళు ఏమంటే దీపాలు పెడుతున్నారు, స్టాఫ్ తక్కువ ఉన్నారు క్లీన్ చేయడానికి, అది అంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఇంత పెద్ద దేవస్థానంలో ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అది కార్తీక మాసంలో సైతం దీపారాధనకు లోపలికి అనుమతించలేదు. అయ్యప్ప స్వామి భక్తులు అంటే చాలా నిష్ఠగా ఉంటారు, తెల్లవారకు ముందే పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అలాంటి వారిని కూడా అనుమతించట్లేదు. ఈ రోజు నిరసన చేస్తేనే కానీ పంపించలేదు. ఏ విధంగా చూడాలి? స్వామి శరణమయ్యప్ప. సో ఇవాళ మార్నింగ్ వచ్చి అమ్మని అడిగితే ఇట్లా ఈ విధంగా స్నానానికి వచ్చినట్టు వచ్చి అందరూ బట్టలు ఉతుకుతున్నారు, దీపాలు పెడుతున్నారు. అందువల్ల వాటర్ లో కొంచెం డస్ట్ ఫామ్ అవుతుంది. అందువల్ల మేము అనుమతించట్లేదు. హిందూ మతానికి సంబంధించినటువంటి భక్తులు చాలా నిష్ఠగా ఉంటారు. ఇలాంటి వారి విషయంలో కూడా టీటీడీ ఇలాంటి నిబంధనలు పెట్టడం ఏ విధంగా చూడాలంటారు? ఇదైతే ఒకసారి మీరు ఇదే మన టీటీడీ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుందండి. దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్లాలండి. ఎందుకంటే స్వాములు ఇప్పుడే ఈ కార్తీక మాసంలోనే కొంచెం భక్తితో మనలు వేస్తాము. కనీసం స్నానాలుగానే అనుమతించాలి కదా, అది కూడా అనుమతి ఇవ్వటం లేదండి. కపిలతీర్థం జలపాతం వద్ద ఎన్నడూ లేని విధంగా ఇలాంటి నిబంధనలు పెట్టడం, అయ్యప్ప స్వామి భక్తులను కావాలని ఇబ్బందులు పెట్టడం ఏ విధంగా చూడాలి? స్వామి శరణమయ్యప్ప. ఈ సంవత్సరం లేదు స్వామి, ఇది చూడంగా నేనైతే ఈ సంవత్సరం అయితే ఇదేదో వాటర్ ఫోర్స్ వస్తున్నాయని చెప్పి ఇట్లా నిలవేస్తున్నారు. కానీ ఇట్లా వాటర్ చూసే కనుక ఇంత ఫోర్స్ అనేది లేరు మన లోపల చూసే కనుక. కానీ వీళ్ళు వాటర్ ఫోర్స్ అని చెప్పేసి లోపల పంపించడం లేదు. ఇంకొకటి భక్తులు మన దీపాలు పొద్దునే ఏదో కార్తీక సోమవారం అని చెప్పి భక్తులు దీపాలు పెడతారు గురించి బయటికి వస్తాయి. ఆ దీపాలు పెట్టిన కూడా నాకు చేయడం లేదు. ఇప్పుడు మనము ఈ పక్క గ్రౌండ్ లో జంగ్లీ బుక్ అని గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ లో పెట్టిస్తున్నారు దీపాలు కూడా. ఎప్పుడైతే ఇలాంటి ఇదైతే లేదు. ఇది జరగడం కూడా ఇదే ఫస్ట్ టైం. కార్తీక మాసం అంటే చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం. దీపారాధన చాలా ముఖ్యమైనది. దీపాలు వెలిగిస్తే కోనేరు పాడైపోతుంది అనేది కారణం చెప్పడం, అయ్యప్ప భక్తులు లోపలికి అనుమతించకపోవడం ఏ విధంగా చూడాలి? ఇది మహాపాపం కదండి. కార్తీక మాసంలో దీపం పెట్టాలని, ఆడ గుడి సన్నిధిలో చేయాలని ప్రతి ఒక్కరికి కోరిక. అది ఎక్కడో మీరు ఫుట్పాత్ల మీద పెట్టుకోండి, రోడ్డు మీద పెట్టుకోండి అని చెప్పి తరిమేసారు. ఎంతమంది బయట పెట్టుకున్నారు. అది చాలా పాపం కదండి. ఒక హిందూ ధర్మత్వానికి అది మనకే ఎట్లుంటాయి, ఇంకా బయట ధర్మాలు ఎట్లా చూస్తారు దీన్ని? ఇవన్నీ టీటీడీ వాళ్ళు కొద్దిగా ఆలోచించాలి. పుణ్యస్నానాలకు టీటీడీ అనుమతించాలి. ఎన్నడూ లేని విధంగా టీటీడీ ఎలాంటి కఠినమైన నిబంధనలు పెట్టడం పట్ల తిరుపతిలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి స్వామీజీలు ఈ రోజు నిరసన వ్యక్తం చేసిన తర్వాత స్నానాలకు అనుమతించారు. రెగ్యులర్ గా వారి యథావిధిగా అనుమతించాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.